ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధన స్వామి, అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా. రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా. చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా. ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా. ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దానియేలు సింహపు బోరులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. సింహపు బోరులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా.
స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన. కీర్తనలు 126వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మనము కలకన్న వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించే అంశము మన నోటి నిండా నవ్వు ఉండెను అన్న అంశం గురించి కొద్ది నిమిషాలు దేవుడు తన ఆత్మ ప్రేరేపణతో దేవుడు మనల్ని నడిపించని. ఈ మాట ఏ సందర్భంలో ఎప్పుడు రాసింది అని మనం చూసుకున్నట్లయితే ఇది కీర్తనాకారుడు రాస్తున్నారండి. ఆ రోజు ఇజ్రాయేలుల ప్రజల యొక్క అనుభవాలు, ఇజ్రాయేలుల ప్రజలు తమ వెళుతున్న శ్రమల గుండా వెళుతున్నప్పుడు తాము అనుభవించిన అనుభవాలన్నీ కూడా కీర్తనాకారుడు పాట రూపంలో ఏం చేశారండి, రాశారు. దేవుని వాక్యంలో ఈ కీర్తనలు 126వ అధ్యాయంలో 2వ వచనంలో మన నోటి నుండా, నీ నోటి నుండా దేవుడు ఏది ఉంచెను, నవ్వు ఉండెను అనే వాక్యం తెలియజేస్తుంది. కీర్తనాకారుడు ఇజ్రాయేలుల అనుభవాలన్నింటినీ, ఇజ్రాయేలులు ఎక్స్పీరియన్స్ చేసిన వాటన్నింటినీ, ఇజ్రాయేలుల ప్రజలు అనుభవించిన వాటన్నింటినీ కూడా పాట రూపంలో కీర్తనలు ఏం చేశాడండి, రచించినట్లు దైవవాక్యంలో తెలియచేయబడుతుంది. అయితే ఇజ్రాయేలుల ప్రజలను చూసుకున్నట్లయితే ఇజ్రాయేలుల ప్రజల జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో సూచక క్రియలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. వారు అడిగినదల్లా కూడా దేవుడు వారికి ఇచ్చారు. దేవుడు వారు కోరుకున్నదల్లా ఇచ్చాడు. సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చాడు, ఎంతో దీవించాడు ఆ ప్రజలందరినీ కూడా. అయితే ఇజ్రాయేలు ప్రజలు అనేక పర్యాయములు, అనేక సార్లు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారండి, బాధ పెడుతూ వచ్చారు. అనేక పర్యాయములు దేవుణ్ణి విసిగిస్తూ వచ్చారు. అనేక పర్యాయములు దేవునికి కోపాన్ని రేపుతూ వచ్చారు. అనేక సందర్భంలో దేవుని మాటకు వినలొల్లక, దేవుని మాటకు వినకుండా, దేవుని మాటకు లోబడి ఉండకుండా దేవుణ్ణి ఏం చేశారండి, ఎన్నో పర్యాములు బాధ పెడుతూ వచ్చారు. ఈ పరిశుద్ధ గ్రంథం అంతట్లో పాత నిబంధనలు అనేక పర్యాములు తెలియజేస్తుంది. ఇజ్రాయేలుల ప్రజలు దేవునికి ఏం చేశారంటండి, తిరుగుబాటు చేశారు, విసుగును కలిగించారు, దేవుని ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టారు, దేవుని ఆజ్ఞలను వదిలిపెట్టేశారు, దేవుని కట్టడలను వదిలిపెట్టేశారు. దేవుడు నడవాలి అని చెప్పిన మార్గాలని అనేక పర్యాయములు ఏం చేసేశారు, వైదొలగించి తమకు నచ్చినట్లు, తమకు ఇష్టం వచ్చినట్లు, తమ కోరుకున్నట్లు ఏం చేస్తూ వచ్చారండి, నడుస్తున్నారు. అప్పటి వరకు దేవుడు ఇజ్రాయేలు ప్రజలను సమృద్ధితో దేవుడు నడిపించాడండి. సమృద్ధి కలిగిన జీవితాన్ని దేవుడు వారికి ఇచ్చాడండి. వారు కోరుకున్నవన్నీ కూడా దేవుడు వారి జీవితాలలో అడిగినవన్నీ కూడా ఇస్తూ వచ్చారు. అయితే ఒకానొక సందర్భాలలో దేవుణ్ణే ఏం చేస్తూ వచ్చారంట, తిరుగుబాటు, అవిధేయత. ఎన్నో పర్యాయములు మనం వాక్యంలో కూడా చదివి ఉంటాం కదా. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాటకు తిరుగుబాటు చేశారని, విననొల్లని ప్రజలు అని, దేవునికి విసుగును కలిగించారని, దేవునికి కోపాన్ని కలిగించారు అని ఎన్నో పర్యాయములు దేవుని బాధ పెడుతూ వచ్చారు. అయితే వారు దేవునికి విరోధంగా పనులు చేసినప్పుడల్లా, దేవునికి అవిధేయతంగా జీవించినప్పుడల్లా, దేవునికి లోబడకుండా జీవించినప్పుడల్లా కూడా దేవుడు ఒక్కొక్క ప్రవక్తను ఎన్నుకొని, ఒక్కొక్క ప్రవక్తను దేవుడు ఏర్పరచుకొని ఇజ్రాయేలుల ప్రజల మీదకి రాబోయే భయంకరమైన శిక్ష, రాబోయే భయంకరమైన తెగుళ్ళు, రాబోయే భయంకరమైన ఉపద్రవం నుండి ప్రజలను కాపాడునట్లు ముందుగానే వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క విననొల్లని మనస్సును బట్టి, వారి విననొల్లని జీవితాన్ని బట్టి ముందుగానే ప్రవక్తలను దేవుడు ఏం చేశాడంటండి,
పంపించి ఇజ్రాయేలు ప్రజలకు ఏం చేస్తూ వచ్చాడు, ముందుగానే హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే ఎంతమంది ఇజ్రాయేలు ప్రజలు ఎదుటకు ప్రవక్తలు వెళ్ళి మీకు ఇలా సంభవిస్తుంది, మీరు ఇలా దేవునికి లోబడకపోతే, దేవుని మాటకు వినకపోతే, మీరు దేవునికి విరోధంగా జీవిస్తే, మీ ఇష్టానుసారంగా నడుచుకుంటే మీకు ఈ ఆపద ఉంటుంది, ఈ కష్టం ఉంటుంది, ఈ బాధ రాబోతుంది. దేవుడు మిమ్మల్ని శత్రువులకి ఏం చేసేస్తాడు, అప్పగించేస్తాడు. శత్రువులు మీ మీద ఏం పొందుకుంటారు, విజయాన్ని పొందుకుంటారని ఎన్ని పర్యాయములు ప్రవక్తలు వెళ్ళి ఇజ్రాయేలు ఎదుటకు వెళ్ళి చెప్పిన ఎవరి మాటను కూడా ఇజ్రాయేలు ప్రజలు ఏం చేసేవారు కాదంటండి, లెక్క చేసేవారు. ఎంతమంది వెళ్ళి దేవుని యొక్క ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు వెళ్ళారు, పెద్ద ప్రవక్తలు వెళ్ళి చెప్పారు. ఎంతమంది ప్రవక్తలు వెళ్ళి చెప్పినా ఏ ఒక్కరి మాటకు కూడా ఇజ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళు కాదంటండి, వినేవాళ్ళు కాదు. వాళ్ళు మాటలను త్రోసివేసేసేవాళ్ళు. వారి మాటను విననొల్లక ఇంకా అలాంటి ప్రవక్తలను కొట్టినట్లు, అలాంటి ప్రవక్తల్నే హింసించినట్లు, అలాంటి ప్రవక్తలను చివరికి ఏం చేసేసారంటండి, చంపను కూడా చంపేసినట్లు వాక్యంలో తెలియజేస్తుంది. ఎంతోమంది ప్రవక్తల మీదకి దాడి చేసినట్లు కూడా, అంటే మా జీవితము మా ఇష్టము, మాకు నచ్చినట్లనే మేము ఏం చేస్తామని జీవించారు, నడుస్తూ వచ్చారు. అలాంటి ఒక సందర్భంలో, అలాంటి పరిస్థితుల్లో ఒకానొక దినమును దేవుడు ఇర్మియాని ఏర్పరచుకొని, ఇర్మియా ప్రవక్త ద్వారా నువ్వు ఇజ్రాయేలు ప్రజలకు వెళ్ళి నువ్వేం చెయ్యి, మీరు ఇలానే మీకు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటే మిమ్మల్ని నేను ఎవరికి అప్పగించేస్తాను, శత్రువులకు అప్పగించేస్తాను అని దేవుని యొక్క మాట ఇర్మియా ప్రవక్త ద్వారా ఎవరికి తెలియచేస్తాడండి దేవుడు? ఎవరికి తెలియజేస్తాడు? ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తాడు. అయితే ఇర్మియా ప్రవక్త వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేస్తాడండి, మీరు దేవుని మాటకు విననొల్లని కారణాన, దేవుని మాటను విడిచి మీరు తిరుగుబాటు చేస్తున్న కారణాన మిమ్మల్ని శత్రువులు వచ్చి 70 సంవత్సరము మిమ్మల్ని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇర్మియా గ్రంథము 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉందును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజునకు ఆ జనులను, కల్దీయుల దేశమును శిక్షింతును. చాలండి, ఇక్కడ చూడండి, ఈ జనులంతా ఎన్ని సంవత్సరములు అంటండి, 70 సంవత్సరములు బబులోను రాజుకు, దేశపు రాజుకు ఏమైపోతారంట, దాసులు. చూడండి, అంతవరకు ఫ్రీడంలో బ్రతికిన ఇజ్రాయేల్ ప్రజలు, అంతవరకు కూడా వారికి తోచినట్లు నడుచుకున్న ప్రజలు, అంతవరకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నడుచుకున్న ప్రజలు, దేవుణ్ణి కూడా వదిలిపెట్టి ఇష్టానుసారంగా నడుచుకున్న ప్రజలను దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించి మాట విననొల్లని ప్రజలను దేవుడు ఎవరి చేతికి అప్పగించేశాడంటండి, ఎవరి చేతికి అప్పగించాడంట, బబులోను దేశ రాజునకి ఏం చేసేసాడంట, అప్పగించాడు. ఎలా ఉంటారంట తెలుసా బబులోను దేశంలో? దాసులుగా, స్లేవ్స్గా ఉంటారు అని, దాసులుగా ఉంటారు, బానిసత్వాన్ని అనుభవిస్తారు అని. బానిసత్వాన్ని అనుభవిస్తూ బబులోను దేశంలో రాజు కింద బానిసలుగా ఉంటారు. ఎన్ని సంవత్సరములు అంటండి? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కూడా కాదండి. ఎన్ని సంవత్సరములు అంట? ఏకదాటిగా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు బానిసత్వంలో జీవించాలి అని దేవుడే వారిని ఎక్కడికి అప్పగించేశాడంటండి? బబులోను యొక్క రాజుకు అప్పగించేశారు. బబులోను రాజుకు బబులోను దేశమునకు బానిసలుగా చెరపట్టుకొని బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి వీరి మీద పడి వీరి దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకొని అక్కడ ఉన్న దేవుని మందిరాన్ని పాడు చేసి దేవుని మందిరంలో ఉన్న అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఏం చేసుకొని వెళ్ళిపోయారంటండి, తీసుకొని వెళ్ళిపోయాడంట. అక్కడ ఉన్న యవనస్తులను కత్తివాత చేత ఏం చేసేసాడంటండి, చంపేస్తాడు. కానీ ఇలా జరుగుతుంది అని ముందుగానే ఎవరు ప్రవచించారు?
ఎవరు ప్రవచించాడంటండి? ఇర్మియా. ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచించినప్పటికీ ఎవరు వినలేదంట? ఇజ్రాయేలు ప్రజలు. బబులోను దేశపు రాజు వస్తాడని అక్కడ ప్రజలందరూ వచ్చి ఇక్కడున్న ప్రజలందరూ, ఇజ్రాయేలు ప్రజలందరినీ చెరపట్టుకొని తీసుకొని వెళుతాడని, యవనస్తులు కత్తివాత చేత చనిపోవదురని, కత్తివాత చేత యవనస్తులందరినీ ఖండించేస్తాడని ఆ రోజు ఇర్మియా ప్రవక్త ద్వారా ఆ మాటలను దేవుడు పలికించిన ఏ ఒక్కరు కూడా దేవుని మాటకు వినలేదండి. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నది? ఎక్కడ చూసినా దేవుని యొక్క వార్త వినబడుతుంది, దేవుని యొక్క వార్త, దేవుని యొక్క స్వార్థ సునాదము వినబడుతుంది. లోబడుతున్నామా? దేవుని మాటకు విధేయతను చూపిస్తున్నామా? దేవుని మాటను అంగీకరిస్తున్నామా? పదే 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 రిపీటెడ్గా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడండి. పదే పదే దేవుడు రిపీటెడ్గా మనల్నే గద్దిస్తున్నాడండి. దేవుడు పదే పదే రిపీటెడ్గా దేవుడు మనల్నే హెచ్చరిస్తున్నాడండి. అనేక మంది దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ప్రతిరోజు దేవుని సన్నిధానంలో వినే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. పదే పదే స్వార్థ వినబడుతుంది, పదే పదే దేవుని యొక్క వార్త వినబడుతుంది, పదే పదే దేవుని యొక్క వాక్యము నీ చెవుల గుండా వినబడుతుంది. వినబడుతూ ఉన్నా వదిలిపెట్టేస్తున్నామా? వినబడుతూ ఉన్నా, అవకాశమున్నా వదిలిపెట్టేస్తున్నామా? ఇష్టానుసారంగా ఇశ్రాయేలుల ప్రజల వలె నడుచుకుంటున్నామా? ఇశ్రాయేలుల ప్రజల వలె మనకు తోచినట్లు జీవించేస్తున్నామా? ఇశ్రాయేలుల ప్రజల వలె మనకి ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తున్నామా? ఎన్నిసార్లు దేవుడు మనల్ని గద్దించలేదు? ఎన్నిసార్లు దేవుడు మనకు బుద్ధి చెప్పలేదు? ఎన్నిసార్లు ఆయన వాక్యాన్ని ఎత్తి చూపించి నీ లోపాన్ని సరిదిద్దుకో అని చూపించలేదు? ఎన్నిసార్లు ఆయన వాక్యాన్ని ఎత్తి చూపించి దీన్ని విడిచిపెట్టు, ఇది విడిచిపెట్టకపోతే నీకు ప్రమాదం ఉంది, నీకు ప్రమాదం పొంచి ఉన్నది అని ఎన్నిసార్లు దేవుని వాక్యం మనల్ని హెచ్చరించలేదు? ఎన్నిసార్లు దేవుని వాక్యం పదే 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 మనతో మాట్లాడుతున్నా నిర్లక్ష్యం చేస్తున్నావా? అలక్ష్యం చేస్తున్నామా? ఏం కాదులే, ఏం జరగదులే, వయస్సు ఉంది కదా, బలం ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, ఇంకా రోజులు ఉన్నాయి కదా, ఇంకా సంవత్సరాలు ఉన్నాయి కదా అని వ్యర్థం చేసేస్తున్నావా? అదే చేశారండి ఇశ్రాయేలు ప్రజలు. అయితే హఠాత్తుగా శత్రువు వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద పడ్డాడు. బబులోను దేశపు వారు ఇశ్రాయేలు మీద పడి తమకున్న యవనస్తులందరినీ కత్తివాత చేత ఏం చేసేసాడంటండి? నరికి వేసేసారంట వారి తలలను. ఏ ఒక్క యవన బిడ్డ కూడా మిగలలేదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న యవనస్తులందరినీ కూడా తల నరికేశారండి. అక్కడున్న వారందరినీ చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. పురుషులనేమి, స్త్రీలనేమి, చిన్న బిడలనేమి, పెద్దవారినేమి, యవన బిడలనేమి అందరినీ ఏం చేసేసారంట? తీసుకొని చెరలో వేసేశారు. చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు తెలుసా? 1 కాదు 2 సంవత్సరాలు కాదండి, 70 సంవత్సరములు ఏకదాటిగా 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. బానిసత్వాన్ని అనుభవించారండి, కష్టాన్ని అనుభవించారు, శ్రమను అనుభవించారు, స్లేవరీని అనుభవించారు, ఒక స్లేవ్స్గా ఉన్నారు. బబులోను దేశంలో చెమట కార్చి కష్టపడి భయంకరమైన కూలి పనులు చేస్తూ భయంకరమైన హింస. ఒకప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడే, ఒకప్పుడు మేళ్లతో పెట్టాడే, ఒకప్పుడు దీవెనలతో పెట్టాడే, అవన్నీ ఏం చేసేసుకున్నారు? పోగొట్టుకున్నారండి. వాటన్నీ వదిలిపెట్టేశారండి ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినవి ఏదైనా పోగొట్టుకున్నావా? దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధిని, దేవుడు నీకు ఇచ్చిన వాటిని పోగొట్టుకునేసి నీ అంతకు నువ్వే శ్రమలను కొని తెచ్చుకుంటున్నావా? నీ అంతకు నువ్వే శ్రమలను కొని తెచ్చుకుంటున్నావా? దేవుడు ఇశ్రాయేలు ప్రజల చెంత ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి ఏం చేయలేదంటండి? కేర్ చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఎవ్వరూ దేవుని మాటకు లెక్క చేయలేదు. ఈరోజు మన జీవితాలు కూడా అలా లేవా? దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు, దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడు, దేవుడు మనతోనే మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసి తప్పించుకుంటావు? ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసి దూరాన వెళ్ళిపోతావు? ఎన్నిసార్లు దేవుడు కూడా వద్దని పాపంలోనే బ్రతుకుతున్నావు? ఎన్నిసార్లు ఈ దేవునితో కూడా మనకు సంబంధం వద్దులే అని నీ ఇష్టానుసారంగా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? సంవత్సరాలు గడిచిపోతున్నాయండి, రోజులు దొర్లి వెళ్ళిపోతున్నాయండి, నెలలంతా వడివడిగా గడిచిపోతున్నాయి. మరణానికి ఏమైపోతున్నాము? సమీపమైపోతున్నావు. ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు? ఇంకా ఎన్ని రోజుల సమయాన్ని తీసుకుంటావు?
ఇంకా ఎన్ని రోజులు నిర్లక్ష్యాన్ని చేసి తప్పించుకొని వెళ్ళిపోతావు? దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు అర్థం కాలేదండి. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడు దేవుని విలువ మనకు తెలియదండి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నప్పుడు దేవుడే కదా క్షమించేస్తాడులే, మళ్ళా చేర్చుకుంటాడులే, మళ్ళీ ఎప్పుడైనా మారొచ్చులే, ఎప్పుడైనా చేసుకోవచ్చులే అని ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతికేశావు? ప్రశ్నించుకో. హఠాత్తుగా ఆ రోజు శత్రువు దేశం వచ్చి ఇజ్రాయెల్ మీద ప్రజల మీద పడ్డారండి. ఉన్న వారందరినీ ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయారంట? చెర పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు, చెరకు తీసుకొని వెళ్ళిపోయారు. అంతవరకు అనుభవించిన సుఖభోగాలు లేవు, అంతవరకు అనుభవించిన సుఖ సౌకర్యాలు లేవు, అంతవరకు అనుభవించిన సుఖభోగాలు ఇజ్రాయెల్ ప్రజలకు లేదండి. బానిస దేశమునకు వెళ్ళిపోయి అక్కడ భయంకరమైన శ్రమలు, 70 సంవత్సరాలు శ్రమను అనుభవించారు. అప్పుడు వారికి ఎవరు గుర్తొచ్చారంటండి? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా అంతే కదా, అప్పుడప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు. ఎప్పుడు తెలుసా? కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు, వ్యాధులు ఎక్కువైపోయినప్పుడు, అప్పుడప్పుడు మాత్రమే దేవుడు నీకు నాకు జ్ఞాపకం వస్తున్నాడా? అప్పుడప్పుడు మన అవసరానికి మాత్రమే దేవుణ్ణి వాడుకుంటున్నామా? అప్పుడప్పుడు నీకున్న కష్టాల కొరకు దేవుణ్ణి వాడుకుంటున్నావా? అప్పుడప్పుడు నీ సమస్యలు తీరాలని దేవుణ్ణి వాడుకొని మరలా దేవుణ్ణి పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నావా? మనం కూడా అంతే కదండి. ఎన్నోసార్లు మనకు కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి వెతుక్కుంటూ వస్తాం, మనకు బాధ కలిగినప్పుడే దేవుణ్ణి వెతుక్కుంటూ వస్తాం. తక్కిన సమయాల్లో అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి కూడా నిర్లక్ష్యం. ప్రార్థన చేయము, వాక్యం చదవం, మందిరానికి రాము, నిర్లక్ష్యం. ఏం కారణం తెలుసా? అన్నీ బాగున్నాయి, అన్నీ చక్కగా జరిగిపోతుంది, ఇంకా దేవునితో కూడా మనకు పని లేదు అని ఎన్నిసార్లు దేవుని నిర్లక్ష్యం చేశావు? ఏ మనుష్యుడు కూడా లోకంలో ఈ భూమి మీద ఎవరైనా నిలవబడాలి అని అంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి లోకంలో ఏ మనుష్యుడు కూడా కాళ్ళ మీద నిలవబడ లేడండి. హల్లెలూయా. లోకంలో నా సొంత తెలివితేటలతో, నా జ్ఞానంతో, నా బుద్ధితో, నా ఆరోగ్యంతో, నాకున్న స్టేటస్తో, నాకున్న క్వాలిఫికేషన్స్తో, నాకున్న అందంతో, నా అందచందాలతో, నాకున్న రంగుతో, నాకున్న ఉద్యోగంతో, నా బలభోగాలతో ఏ ఒక్క మనుష్యుడు కూడా భూమి మీద ఒక్క సెకండ్ కూడా ఏ మానవుడు కూడా నిలవబడలేడండి. దేవుడు బ్రతుకు అని మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి బ్రతుకుతున్నాం. అలాంటి దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామా? అలాంటి దేవుని వదిలిపెట్టేస్తున్నామా? సమయం లేదండి, కాలం లేదు, వడివడిగా గడిచిపోతున్నాయి. ఏ దినములు గడిచిపోయాయి, నెలలన్నీ కూడా ఎంత త్వరగా వెళ్ళిపోతుంది. అదే బ్రతుకులో, అదే జీవితంలో జీవిస్తున్నామా? అలాంటి సందర్భాలలో ఇజ్రాయేలుల ప్రజలు శ్రమను తాళలేక, ఇజ్రాయేలుల ప్రజలు శత్రువు దేశంలో వారు పెడుతున్న భయంకరమైన హింసను తాళలేక అప్పుడు ఎవరు గుర్తొచ్చారంట? ఇజ్రాయేలుల ప్రజలకు దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నారంటండి. అప్పుడు దేవా మమ్మల్ని ఏం చెయ్యయ్యా? కాపాడయా, మమ్మల్ని కరుణించయా, ఈ బానిసత్వము నుండి, ఈ మనుష్యులు పెడుతున్న భయంకరమైన హింస నుండి, ఈ ప్రజలు పెడుతున్న భయంకరమైన శ్రమ నుండి మమ్మల్ని విడిపించయని అప్పుడు మొరపెట్టారంటండి ఇజ్రాయేల్ ప్రజలు. మొరపెట్టి దేవుణ్ణి కరుణించయా, 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 మేము మందిరాలకు వెళుతామయ్యా, మా మందిరాన్ని తిరిగి కట్టుకుంటామయ్యా, మా మందిరంలో ఏం చేస్తాము? తిరిగి నిన్ను ఆరాధిస్తామయ్యా, నువ్వు చెప్పినట్లు జీవిస్తామయ్యా, నువ్వు చెప్పినట్టు నీ మాటకు లోబడుతామయ్యా అని దేవుని దగ్గర ఏం చేశారంటండి? మొర పెడుతూ ఉన్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని యొక్క కోపం ఎలాంటిదంట? నిమిషం మాత్రము. ఆయన యొక్క జాలి, దయ, ఆయుష్కాలం అంట. హల్లెలూయా. ఆయన నిమిషం మాత్రం కోపపడతాడంట, కానీ ఆయన యొక్క దయ, జాలి, కనికరము, కృప, ప్రేమ, వాత్సల్యత ఎప్పటి వరకు ఉంటుందంటండి? మనకు ఆయుష్కాలం అంతా. ప్రజలందరూ కూడా దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు, దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర ఏడుస్తున్నప్పుడు, దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర వారు కన్నీరు కారుస్తున్నప్పుడు, అలాంటి సందర్భములో, అలాంటి పరిస్థితిలో దేవుడు వారి మొరని ఏం చేశాడంటండి? విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. మమ్మల్ని విడిపించయా, మా దేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయా, మా సొంత ప్రాంతాలకు మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయా, ఈ బానిసత్వాన్ని, కష్టాన్ని మేము ఇంకా అనుభవించలేం, తట్టుకునే శక్తి మాకు లేదయా అని
చెప్పినప్పుడు తిరిగి దేవుడు ప్రజల్ని ఏం చేశాడంటండి, 70 సంవత్సరాల తర్వాత ఆ ప్రజలందరినీ ఏం చేశాడంటండి, విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి ఏం చేశాడు తెలుసా, విడిపించాడు. మనం ఎన్నో పర్యాయములు దేవునికి దూరం అయిపోయినా ఆయన దగ్గర పశ్చాత్తాపపడి అడిగితే, ఆయన దగ్గర కన్నీరు కార్చి అడిగితే, ఆయన తిరిగి తన చెయ్యి చాపి నన్ను ఏం చేసే దేవుడండి, పిలిచే దేవుడు. వెళ్ళిపోయావా తిరిగి దేవుడు వద్దని? ఇశ్రాయేలు ప్రజల వలె నాకు దేవుడే వద్దని తిరిగి వెళ్ళిపోయావా? తిరిగి వెళ్ళిపోయిన నిన్ను దేవుడు శిక్షించిన మరలా చెయ్యి చాప, అయ్యో నా బిడ్డనే, అయ్యో నా కుమారుడే, అయ్యో నా కుమార్తెనే, అయ్యో నా బిడ్డ ఏడుస్తుందే, అయ్యో నా కుమార్తె ఏడుస్తుందే, అయ్యో నా కుమారుడు ఏడుస్తున్నాడే, అయ్యో నా కుమారుడు కుమిలిపోతున్నాడే, అయ్యో నా బిడ్డ కుమిలిపోతుంది అని నువ్వు దేవుడు వద్దు అని తిరిగి వెళ్ళిపోయినా నువ్వు కన్నీరు కార్చినప్పుడల్లా, దేవుడే వద్దని వద్దు అని వెళ్ళిపోయినా నువ్వు తిరిగి వస్తే చెయ్యి చాపి నిన్ను దేవుడు ఏం చేసుకునే దేవుడండి, హత్తుకునే దేవుడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి వద్దని వెళ్ళిపోయినా తిరిగి తండ్రి యొద్దకు ఏం చేశాడంటండి, వచ్చాడు. తన తండ్రి తన కౌగిటిలో తన కుమారుని ఏం చేశాడంట, హత్తుకొని కౌగలించుకున్నాడు. అదే ప్రేమ అండి నువ్వు నేను నమ్ముకున్న దేవుని ప్రేమ. అదే ప్రేమ అండి దేవుని యొక్క ప్రేమ. నువ్వు వద్దని వెళ్ళిపోయినా, నువ్వు దేవుడి అవసరం లేదని వెనుదినిగి వెళ్ళిపోయినా, పదే చేసిన పాపంలో మరలా పడినా, మాట్లాడకూడని మాటలు మరలా మాట్లాడుతున్నా, చూడకూడని దృశ్యాలను మరలా చూస్తున్నా, చూడకూడని ఆ దృశ్యాలు మరలా చూస్తున్నా, చేయకూడని ఆలోచనలు చేస్తున్నా, చేయకూడని పనులను చేస్తున్నా, చేయకూడని మార్గంలో నువ్వు నడుస్తున్నా, నువ్వు పడిపోయినప్పుడల్లా, నువ్వు చెడిపోయినప్పుడల్లా తిరిగి దేవా నన్ను కరుణించాయి అంటే, దేవుడు నిన్ను శిక్షకు గురి చేసినా, నిన్ను దేవుడు కొట్టినా, నీకు దెబ్బ వేసినా, తిరిగి నా కుమార్తె అని దేవుడు చెయ్యి చాపి ఏం చేసేవాడంటండి, పిలుచుకునే దేవుడు. హల్లెలూయా.